పురుషోత్తం గారు, వారు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు. నా పేరు మురళీకృష్ణ. పక్కన కూర్చున్న వారు శంకర్ గారు, ఎస్సీ మోర్చా నాయకులు. ఇటు పక్కన కూర్చున్న వారు అఖిలేష్ గారు, వారు కూడా ఎస్సీ మోర్చా నాయకులు. అదేవిధంగా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా మన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పురుషోత్తం గారిని కోరడం జరుగుతుంది. వేదిక మీద ఉన్న నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న బీజేపీ సీనియర్ నాయకులకు, ఎస్సీ మోర్చా నాయకులకు, రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి శివప్రసాద్ గారికి, అదేవిధంగా కెప్టెన్ రాజన్న గారికి మరియు మురళీకృష్ణ గారికి, వేదిక ఉన్న అందరికీ మరియు మీడియా మిత్రులకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, పరమ పూజ్య శ్రీ గురు రవిదాస్ గారి జయంతి 650వ జయంతి సందర్భంగా దీన్ని ఘనంగా బీజేపీ పార్టీ నిర్వహిస్తుంది. దీనికోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్ గారు వారి నేతృత్వంలో బీజేపీ ఎస్సీ మోర్చా అండ్ సంత రవిదాస్ గారి కమిటీ ఆధ్వర్యంలో వారణాసికి వెళ్ళి అక్కడ సంత రవిదాస్ గారు, గురూజీ సంత రవిదాస్ గారు ఎక్కడైతే సంచరించారో ఆ ప్రాంతంలోని మట్టిని కలుషాల్లో సేకరించి దాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మన యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా స్వీకరించి దానిని మొన్న ఆగస్టు 1వ తారీఖు రోజున మన తెలంగాణకు తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాలు అందరి దగ్గరికి కలశయాత్రను తీసుకెళ్ళి సంత రవిదాస్ గారి సందేశాన్ని, ఆయన ఆలోచనలను ప్రజలకు, యువకులకు అందరికీ ఆయన సందేశాన్ని అందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది జూన్ 29న ప్రారంభమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 4, 2027 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని యువతను, ఎస్సీ వర్గాలను, ఇది బీజేపీకి మహనీయులకు బీజేపీ ఏదైతే విలువలు ఇస్తుందో దాన్ని చాటడానికి ఇది ఒక కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే గతంలో వేరే పార్టీలు ఏవైనా ఉన్నా దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నాయి, కానీ ఎవరు కూడా దళితుల పక్షాన కానీ దళిత మహనీయుల కానీ ఎవరు గౌరవించలేదు. బాబు జగ్జీవన్ రామ్ గారు గౌరవనీయులు, మహనీయులు, ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ అణచివేసింది, ఆయనను ప్రధాని కాకుండా చేసింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఎన్నో విధాలుగా అవమానపరిచింది. కాబట్టి మేము దళితులకు అండగా ఉండే పార్టీ, మా దళిత మహనీయులను గౌరవించే పార్టీ బీజేపీ పార్టీ అనే సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇది దళిత సమాజానికి తెలియజేయడానికి ఈ సంత్ రవిదాస్ గారి కలుష యాత్రను తీసుకొని ప్రతి మండలంలో, ప్రతి విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా విషయాలను మా రాష్ట్ర కోశాధికారి శివప్రసాద్ గారు తెలియజేస్తారు. జై శ్రీరామ్. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే సంత్ రవిదాస్ గారి యొక్క చరిత్రను భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ముందుకు తీసుకొని తరుణ్ చుగ్ గారి నేతృత్వంలో మొన్న 29వ తారీఖు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కలశయాత్రను వారణాసిలో స్టార్ట్ చేశారు. ఏదైతే సంత్ రవిదాస్ గారు పుట్టినటువంటి వారణాసి పురవీధులలో వారి యొక్క ఆలయాన్ని అతి త్వరలో పెద్ద ఎత్తున ప్రారంభించుకోబోతున్నాం. ఈ 7 నెలలు భారతీయ జనతా పార్టీ సామాజిక సమరసత పేరు మీద సంత్ రవిదాస్ గారి యొక్క యాత్రను, వారి యొక్క 650 సంవత్సరాల లెగసీని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని వారు తెలియజేశారు. అలాగే ఏదైతే అస్పృష్టతకు లోనైనటువంటి కులంలో పుట్టినటువంటి సంత్ రవిదాస్ గారు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా అవతరించి
అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 600 సంవత్సరాల క్రితమే ఈ అస్పృష్టతకు లోనైనటువంటి సమాజంలో ఒక మహాకవిగా పుట్టి అనేక రచనలు చేసి ఈరోజు పంజాబ్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, అనేక రాష్ట్రాలలో కోట్లాది మంది శిష్యులు ఉన్నటువంటి సంత్ రవిదాస్ గారు. వారు మోచి సమాజంలో పుట్టినటువంటి అతి చిన్న కులంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే వారికి ఏదైతే మహారాజులు మహారాణులు వారి శిష్యరికం తీసుకొని వారి ఆలోచనదారులకు లోనైనటువంటి విషయాన్ని చాలా మందికి తెలియదు. ఏదైతే మనం అంటూ ఉంటాం కులం అనేది గుణంతో ఉంటుంది అనేసి, అలా కాకుండా ఏదైతే సంత్ రవిదాస్ గారి ఆలోచనను ఏదైతే తీసుకొని వారి యొక్క ఆలోచన దారాను ఈ దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వారి యొక్క చరిత్రను భారతీయ జనతా పార్టీ 7 నెలల్లో తెలియజేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ 7 నెలల్లో సంత్ రవిదాస్ గారి గురించి చెప్పుకుంటూ పోతే దేశంలో ఈ భారతదేశంలో ఒకవైపు మొఘలీయుల పరిపాలన, ఒకవైపు అస్పృష్టత అంటరానితనం విర్రవీగుతున్నటువంటి 650 సంవత్సరాల క్రితం అప్పుడు ఏదైతే ఒక చేతిలో కత్తిని పట్టుకొని ఇంకో చేతిలో కురాన్ని పట్టుకొని మతం మార్చుకుంటావా అని దళితుల మీద దండయాత్ర మొఘలులు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు అగ్ర కులాలు అంటరానితనం నెపంతో ఏదైతే దళితులను దగ్గర రానిటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఉద్భవించినటువంటి గొప్ప భగవంతుని యొక్క పుత్రుడు సంత్ రవిదాస్ గారు. అటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి వారి చరిత్రను కొన్ని రోజులలో ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొన్ననే కొంతమంది ఒక కాక్రోచ్ పార్టీ పేరు మీద ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పట్టుకొని వచ్చారు కదా, వారు సంత్ రవిదాస్ గారి గురించి కూడా తెలుసుకొని వారు కూడా ఈ దేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, హిందుత్వాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి. వారి చరిత్రను కూడా వారు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.